గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 956. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ డిస్కస్ చేయాలి. లాస్ట్ 3 days వీడియోస్లోని స్టాక్ ఇమేజెస్ డిస్ప్లే చేయలేదు కదా, అంటే స్టాక్ ప్రైస్ ఇమేజెస్. చాలా మంది ఎందుకు స్టాక్ ప్రైస్ ఇమేజెస్ పెట్టట్లేదని అడుగుతున్నారు. సెబీ త్వరలోనే ఒక కొత్త గైడ్ లైన్స్ అయితే తీసుకురాబోతుంది. ఆల్రెడీ దీని రిలేటెడ్ గా కన్సల్టేషన్ పేపర్ కూడా రిలీజ్ చేసింది. ఇక పైన ఎవరు కూడా వాళ్ళ వీడియోస్ లో కావచ్చు ఆర్ సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా సరే రీసెంట్ స్టాక్ ప్రైస్ డేటా అంటే ఆ ఇమేజెస్ అవి ఏవైతే ఉంటాయో వాటిని డిస్ప్లే చేయకూడదు వీడియోస్ లోనే అదే అని చెప్పి సెబీ రూల్ తీసుకురాబోతుంది. సో దాని రిలేటెడ్ గా ఆల్రెడీ సెబీ కన్సల్టేషన్ పేపర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో సెబీ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పక్కాగా ఫాలో అవ్వాలి కదా. సో ఆ ఫాలో అవ్వాలి కాబట్టి లాస్ట్ 3 days నుంచి మనకి వీడియోస్ లో స్టాక్ ఇమేజెస్ ని డిస్ప్లే చేయట్లేదు. హోప్ మీ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. అండ్ ఈ రోజు మార్కెట్ అప్డేట్ విషయంకి వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 236 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,289 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 93 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,548 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.55% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.98% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.33% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయినా దాని తర్వాత మన మార్కెట్ లో కొంత ప్రెషర్ కనపడింది కదా. యాక్చువల్లీ మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి ఉన్నటువంటి రీజన్ ని మాట్లాడుకునే ముందు నిన్న ఈవినింగ్ యుఎస్ నవంబర్ సిపిఐ డేటా వచ్చింది. యాక్చువల్లీ ఈ నవంబర్ లోని యుఎస్ లోని కొంత ఇన్ఫ్లేషన్ పెరిగినా కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దాని లెవెల్లోనే ఉండడంతో ఈ మంత్ 17th and 18th అంటే నెక్స్ట్ వీక్ లో జరగబోయేటువంటి యుఎస్ ఫెడ్ మీటింగ్ లోని యుఎస్ ఫెడ్ 25 basis points రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లోని హోప్స్ బిల్డ్ అయ్యాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది పాజిటివ్ న్యూసే కదా. మరి పాజిటివ్ న్యూస్ అయినా కూడా ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లోని ప్రెషర్ కనపడడానికి రీజన్ రీసెంట్ యుఎస్ ఎలక్షన్స్ లోని డొనాల్డ్ ట్రంప్ గారు గెలిచారు కదా. త్వరలోనే డొనాల్డ్ ట్రంప్ గారు అఫీషియల్ గా అధికారాన్ని కూడా చేజిక్కించుకొని ఉన్నారు. దీని లోపే జో బైడెన్ గారి అడ్మినిస్ట్రేషన్ రష్యన్ ఆయిల్ ట్రేడ్ పైన మరికొన్ని ఫ్రెష్ శాంక్షన్స్ ని విధించేటువంటి అవకాశం ఉన్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ఎలక్షన్స్ ముందే ఈ రష్యన్ ఆయిల్ ట్రేడ్ పైన వీళ్ళు శాంక్షన్స్ విధించాలనుకున్నారు, కానీ ఆ టైంలో శాంక్షన్స్ విధించినట్లయితే ఎనర్జీ కాస్ట్ పెరిగిపోయి దాని యొక్క ఇంపాక్ట్ ఎలక్షన్ పైన పడుతుంది కాబట్టి వీళ్ళు ఆ టైంలో రష్యన్ ఆయిల్ ట్రేడ్ పైన ఎటువంటి శాంక్షన్స్ కూడా విధించలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ ముగిసిపోయాయి అండ్ అలాగే 2025 లోని ఆయిల్ అవైలబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి ప్రెడిక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ కంట్రోల్లోనే ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడంతో వీళ్ళు రష్యన్ ఆయిల్ ట్రేడ్ పైన న్యూ శాంక్షన్స్ ని విధించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ రష్యన్ ఆయిల్ ట్రేడ్ పైన కనుక శాంక్షన్స్ విధించినట్లయితే దానివల్ల క్రూడ్ ఆయిల్ సప్లై తగ్గుతుంది కదా. ఒకవేళ సప్లై తగ్గినట్లయితే మళ్ళీ ఆయిల్ ప్రైస్లు పెరిగేటువంటి అవకాశం ఉన్నాయి కదా. క్రూడ్ ఆయిల్ ప్రైస్లు కనుక పెరిగినట్లయితే మనం ఎక్కువగా క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి అది మన ఎకానమీ రిలేటెడ్ గా నెగిటివ్ కానుంది. సో ఈ న్యూస్ సర్క్యులేట్ అవుతుండడంతోనే మైట్ బి ఈ రోజు సెషన్ లోని మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ కనపడి ఉండొచ్చు. బట్ ఇప్పటి వరకు ఈ న్యూస్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి వస్తున్నటువంటి న్యూస్ మాత్రమే. యుఎస్ అయితే ఇంకా రష్యా ఆయిల్ పైన ఫ్రెష్ శాంక్షన్స్ ఏవి విధించలేదు. అండ్ వన్స్ ట్రంప్ గారికి అధికారం వచ్చినట్లయితే ఆయన ఎటువంటి డిసిషన్ తీసుకుంటారో చూడాలి. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ గారికి పుతిన్ గారు కొంత క్లోజ్ అని చెప్పి రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ ఆయనకి పుతిన్ గారు క్లోజ్ అయితే చాలా రోజుల నుంచి రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్యన ఏదైతే వార్ నడుస్తుందో ఉక్రెయిన్ వాళ్ళని రష్యాతోని ఆయన కాంప్రమైజ్ అవ్వమని అడిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ జస్ట్ ప్రెడిక్షన్స్ మాత్రమే. బట్ డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఆయన ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారన్నది మనం చూడవలసి ఉన్నది. బట్ యాజ్ ఆఫ్ నో ఈ రోజు మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి రీజన్ ఈ యుఎస్ రష్యా మధ్యన ఏదైతే ఈ న్యూస్ నడుస్తుందో దాని వల్లనే మనం మార్కెట్ పైన కొంతవరకు ఇంపాక్ట్ పడి ఉండొచ్చు. అండ్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మన ఇండియా నవంబర్ మంత్ సిపిఐ డేటా కూడా వచ్చింది. యాక్చువల్లీ ఈ అక్టోబర్ లోని మన కంట్రీలోని రీటైల్ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది కదా. బట్ నవంబర్ లో అయితే కొంత కంట్రోల్ లోకి వచ్చింది. ఈ నవంబర్ లోని సిపిఐ 5.5% గా రికార్డ్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ ఎస్టిమేట్ చేసింది. బట్ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా స్లైట్ బిలోలోనే ఈ సిపిఐ డేటా అయితే రావడం జరిగింది. సో మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ కనుక కంట్రోల్ లోకి వచ్చినట్లయితే దట్ ఈస్ రియల్లీ పాజిటివ్ ఫర్ అస్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇప్పుడే మనం రష్యన్ ఆయిల్ పైన యుఎస్ ఫ్రెష్ శాంక్షన్స్ విధించడానికి చూస్తున్నట్లుగా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ రష్యన్ ఆయిల్ రిలేటెడ్ గా మరొక న్యూస్ అప్డేట్ కూడా సర్క్యులేట్ అవుతుంది. మన ఇండియన్ కంపెనీ అయినటువంటి రిలయన్స్ వాళ్ళు రష్యన్ స్టేట్ ఆయిల్ ఫర్మ్ అయిన రోసనెఫ్ట్ వాళ్ళతోని ఒక డీల్ సైన్ చేసినట్లుగా ఈ రోజు సెకండ్ హాఫ్ లో వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి. ఈ డీల్ లో భాగంగా ఈ రష్యన్ స్టేట్ ఆయిల్ ఫర్మ్ మన రిలయన్స్ ఇండస్ట్రీస్ కి 5 lakh barrels per day ఆయిల్ ని
సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ అగ్రిమెంట్ అయితే 10 years కి జరిగిందని అండ్ ఈ న్యూస్ రిలేటెడ్ గా రష్యన్ స్టేట్ ఆయిల్ ఫార్మ్ అప్రోచ్ అయితే వాళ్ళైతే కామెంట్ చేయడానికి డిక్లైన్ చేసినట్లుగా, బట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు మాత్రం మేము రష్యాతోనే కాదు వేరియస్ కంట్రీస్ లో ఉన్నటువంటి కంపెనీస్ తోని డిస్కషన్స్ జరుపుతూ ఉంటాం అండ్ డీల్ సైన్ చేస్తుంటాం అని కామెంట్ చేశారు. కానీ ఈ రష్యన్ కంపెనీతోని వీళ్ళు ఫ్రెష్ గా డీల్ సైన్ చేశారా లేదా అన్న ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. చూడాలి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరి దగ్గర నుంచి ఈ న్యూస్ రిలేటెడ్ గా త్వరలో అఫీషియల్ గా ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్, అదే కంట్రీ మొత్తం ఒక్కసారే ఎలక్షన్ జరగాలి అని చెప్పి ఒక బిల్ ని పాస్ చేయబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి గవర్నమెంట్ చెప్తూ వస్తుంది కదా. నో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ అయితే ఈ రోజు యూనియన్ క్యాబినెట్ క్లియర్ చేయడం జరిగింది. దీన్ని నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ లోని ప్రవేశపెట్టబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో పార్లమెంట్ సెషన్ లో ప్రవేశపెట్టినట్లయితే దీనికి అపోజిషన్ పార్టీస్ కూడా మద్దతు తెలిపినట్లయితే ఈ బిల్ అయితే పాస్ అవుతుంది. వన్స్ ఈ బిల్ పాస్ అయినట్లయితే మన కంట్రీలో ప్రతి స్టేట్ లో కూడా ఒకేసారి ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. సో ఇప్పుడు మన ఎలక్షన్స్ చూసినట్లయితే వేరియస్ స్టేట్స్ లోని మల్టిపుల్ టైమ్స్ ఇలా ఎలక్షన్స్ జరుగుతుంటాయి కదా, దాని వలన అనవసరపు ఖర్చు కూడా పెరిగిపోతుంది. అలా కాకుండా కంట్రీ మొత్తం కూడా ఒక్కసారి అంటే ఒకే ప్రాసెస్ లో ఎలక్షన్ జరిగిపోయింది అనుకోండి, ఈ ఖర్చు కూడా తగ్గుతుంది. కాబట్టి అది మనం పాజిటివ్ గానే చూడొచ్చు. అండ్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ రిలేటెడ్ గా మీరేమనుకుంటున్నారన్న ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోయే ముందు ఒక ఇంపార్టెంట్ డేటా వచ్చింది, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. లాస్ట్ 3 years లో చూసినట్లయితే మన ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ 30% పెరిగాయంట. 30% క్లెయిమ్స్ పెరిగాయంటే హాస్పిటలైజ్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరిగిపోయిందా? అలా ఏం కాదు. కొంతవరకు హాస్పిటలైజ్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరిగినా దీంతో పాటుగా హాస్పిటల్ బిల్స్ భారీగా పెరిగిపోవడంతోనే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సైజ్ అన్నది పెరిగిపోతుంది. సో మన ఇండియాలోని అన్నిటికన్నా హెల్త్ ఇన్ఫ్లేషన్ అన్నది చాలా ఎక్కువ. ఒక్కసారి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటలైజ్ అయ్యామనుకోండి, మనం ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ అంటే సెకండ్ ఇన్కమ్ కోసం అని చెప్పి డబ్బులు దాచుకుంటామో ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకనే హెల్త్ ఇన్సూరెన్స్ కనుక ఎవరికైనా లేకపోతే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే తీసుకోండి. ఈవెన్ మన ఛానల్లో లాస్ట్ వీక్ మన ఛానల్ చూసేటువంటి సబ్స్క్రైబర్స్ లో ఎంత మందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నదని చెప్పి ఒక పోల్ కండక్ట్ చేసిన తర్వాత షాకింగ్ థింగ్ ఏంటంటే 46% ఆఫ్ ది పీపుల్ కి ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ లేదని షేర్ చేశారు. హెల్త్ ఇన్సూరెన్స్ నెగ్లెక్ట్ చేసామనుకోండి, వన్స్ హాస్పిటలైజ్ అయితే మన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి. అంటే మనకి ఇంకేం మిగలదు, అది గుర్తుపెట్టుకోండి. సో హెల్త్ ఇన్సూరెన్స్ నెగ్లెక్ట్ చేయకుండా తీసుకోవడం మర్చిపోకండి. వన్స్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే మనకి చాలా డౌట్స్ ఉంటాయి కదా, ఏ ఇన్సూరెన్స్ బెటర్, మనకి ఏది సూట్ అవుతుంది అని చెప్పి. సో దీనికోసమే మీ కంఫర్టబుల్ టైం చూసి డీటో ప్లాట్ఫామ్లోని కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీకు కాల్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. వన్స్ ఆ డౌట్స్ క్లియర్ అయిన తర్వాత మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే ప్రొసీడ్ అవ్వచ్చు, లేకపోతే అక్కడే ఆపేసుకోవచ్చు. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది మనకి మ్యాండేటరీ అన్నది మర్చిపోకండి. వెంటనే ప్రతి ఒక్కరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఈ డీటెయిల్ యొక్క లింక్స్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను. మీ కంఫర్టబుల్ టైం చూసి కాల్ బుక్ చేసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కంట్రీలో రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుంది కదా. దీనిలో కూడా సోలార్ సెక్టర్ లోని కెపాసిటీస్ అయితే ఎన్హాన్స్ చేయడానికి గవర్నమెంట్ నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది. దీనిలో భాగంగానే ఈ సోలార్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే కంటిన్యూస్ గా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా మనం చూసినట్లయితే వారి ఎనర్జీస్ వాళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతున్నారు కదా. ఇప్పుడు వారి ఎనర్జీస్ వాళ్ళు సెకి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వల్ల జాయింట్ వెంచర్ కంపెనీ ఫ్లోట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి వీళ్ళు ఒక ఆర్డర్ అయితే విన్ అయ్యారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు మధ్యప్రదేశ్ లోని 170 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయవలసి ఉన్నది. సో కొత్తగా వారి ఎనర్జీస్ కి ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఇది వారి ఎనర్జీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఈవెన్ వారి ఎనర్జీస్ తో పాటుగా సెకి వాళ్ళు రీసెంట్ గా రిలయన్స్ పవర్ వాళ్ళని వాళ్ళ టెండర్స్ లో పార్టిసిపేట్ చేయకుండా బ్యాన్ చేశారు కదా. దాని తర్వాత ఆ బ్యాన్ ని కూడా ఎత్తివేయడం జరిగింది అనుకోండి. నో ఈ బ్యాన్ తీసివేయడంతో సెకి దగ్గర నుంచి రిలయన్స్ పవర్ కి కూడా చాలా మంచి ఆర్డర్ వచ్చింది. ఈ సెకి వాళ్ళు 2000 మెగావాట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా కండక్ట్ చేసిన ఈ రివర్స్ ఆప్షన్ లోని పార్టిసిపేట్ చేసి రిలయన్స్ పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ 900 మెగావాట్ పైనే ఆర్డర్ ని విన్ అవడం జరిగింది. సో ఇది రిలయన్స్ పవర్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సోలార్ కంపెనీస్ కి కంటిన్యూస్ గా వస్తున్నటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వీటితో వీళ్ళ ఆర్డర్ బుక్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయి. సో ఇది లాంగ్ రన్ లోని సోలార్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ వీళ్ళతో పాటు ఏసీఎంఈ సోలార్ వాళ్ళు కూడా ఎన్హెచ్పిసి వాళ్ళు 1200 మెగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా కండక్ట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి వీళ్ళు అప్రాక్సిమేట్లీ 250 మెగావాట్ కెపాసిటీ రిలేటెడ్ గా ఆర్డర్ విన్ అవడం జరిగింది. ఇది ఏసీఎంఈ సోలార్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ సెల్ చేసేటువంటి గోపాల్ స్నాక్స్
స్నాక్స్ వాల్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ గుజరాత్ రాజ్కోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని నిన్న ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. లక్కీలీ ఫైర్ యాక్సిడెంట్ లోని ఎవరికి దెబ్బలు తగలడం కానీ ఎటువంటి ప్రాణ నష్టం కానీ జరగలేదు. బట్ ప్లాంట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల కొంత డ్యామేజ్ అయితే జరుగుతుంది కదా, దాని వలన ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అయితే ప్రెసెంట్ నిలిచిపోయాయి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ నిలిచిపోవడం వల్ల వీళ్ళ ఓవరాల్ ప్రొడక్షన్ తగ్గుతుంది కదా, ఆ ప్రొడక్షన్ తగ్గకుండా ఉండడానికి వీళ్ళ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లోని యాక్టివిటీస్ అయితే స్కేల్ అప్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. అంతేకాకుండా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, అక్కడ వీళ్ళకి ఎడిక్వేట్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నా కూడా అది వీళ్ళు క్లెయిమ్ చేసి ఆ డబ్బులు రావడానికి వీళ్ళకి కొంత టైం పట్టే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు ఈ ప్లాంట్ లో యాక్టివిటీస్ దెబ్బతింటాయి కదా, దీని వలన వీళ్ళపైన ఎంతవరకు ఇంపాక్ట్ పడుతుంది అన్నది మనం ఇప్పుడే చెప్పలేం. సో ఓవరాల్ గా ఇది కొంతవరకు గోపాల్ స్నాక్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గానే తెలంగాణ గవర్నమెంట్ న్యూ ఈవీ పాలసీని తీసుకొచ్చింది కదా, దీనిలో భాగంగా తెలంగాణలోని 2026 డిసెంబర్ 31 వరకు ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుంటారో వాళ్ళకి రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ పైన 100% ఎగ్జంప్షన్ ని గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విధంగా పాలసీని తీసుకురావడం ద్వారా తెలంగాణలోని చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కునే విధంగా గవర్నమెంట్ అయితే ఎంకరేజ్ చేస్తుంది. సో మోర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కున్నట్లయితే ఈ పొల్యూషన్ తగ్గుతుంది కదా అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ చేయడంలో భాగంగా గవర్నమెంట్ అయితే ఈ పాలసీని అనౌన్స్ చేయడం జరిగింది. దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మరొక ఈవీ పాలసీని కూడా అనౌన్స్ చేయబోతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణలోని ఎవరైతే ఉమెన్ ఎలక్ట్రిక్ ఆటోని కొనుక్కుని వాళ్ళు ఆ ఆటోని నడుపుకుంటారో అటువంటి మహిళలకి కొత్త పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడానికి తెలంగాణ గవర్నమెంట్ చూస్తున్నట్లుగా త్వరలోనే దీని రిలేటెడ్ గా వర్క్ చేసి పాలసీ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేయడం జరిగింది. ఒకవేళ తెలంగాణ గవర్నమెంట్ కనుక ఈ విధమైన పాలసీ తీసుకొచ్చింది అనుకోండి, అదర్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇలాంటి పాలసీలు తీసుకురావడానికి చూడొచ్చు కదా. ఒకవేళ వేరే స్టేట్ గవర్నమెంట్స్ కనుక ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఆటోస్ రిలేటెడ్ గా ఇటువంటి పాలసీస్ ఏమైనా తీసుకొచ్చినట్లయితే ఈ ఈవీ ఆటో సేల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇది ఎలక్ట్రిక్ ఆటోస్ ని తయారు చేసేటువంటి అతుల్ ఆటో, M&M అండ్ అలాగే గ్రీవ్స్ కాటన్ లాంటి కంపెనీస్ కి మనం పాజిటివ్ గా చూడొచ్చు. బట్ ఇప్పటివరకు ఇంకా తెలంగాణ గవర్నమెంట్ అయితే ఈ పాలసీని అనౌన్స్ చేయలేదు. చూడాలి త్వరలో వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ PSU కంపెనీ అయినటువంటి కాంకర్ రిలేటెడ్ గా గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఈ కాంకర్ స్టాక్ కి ప్రీవియస్ గా ఏదైతే సెల్ రేటింగ్ ఇచ్చారో దాన్ని మెయింటైన్ చేస్తూ ఈ స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని వీళ్ళు 810 రూపీస్ నుంచి 710 రూపీస్ కి కట్ చేయడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఈ కాంకర్ స్టాక్ లో అయితే మనం కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తూ వస్తున్నాం. ఇంకా ఈ స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని కట్ చేయడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే వీళ్ళ రైల్ కంటైనర్ ట్రాఫిక్ లోని గ్రోత్ అయితే ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉన్నదని అండ్ అలాగే కాంపిటీషన్ బాగా పెరుగుతుండడంతో ఫర్దర్ గా కూడా వీళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోయేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ హాఫ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ వాల్యూమ్స్ లోని జస్ట్ 6% మాత్రమే గ్రోత్ డెలివర్ చేశారని అండ్ కరెంట్ రన్ రేట్ తో చూసినట్లయితే అక్టోబర్ నవంబర్ లో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ గ్రోత్ మనం చూసేటువంటి అవకాశం ఉన్నదని. సో ఈ వీక్ డిమాండ్ తో పాటు వీళ్ళ మార్కెట్ షేర్ ని కూడా కోల్పోతుండడం వలన వీళ్ళ నెంబర్స్ కూడా ఫర్దర్ గా వీక్ గా వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తూనే ఈ కాంకర్ స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని వీళ్ళు 710 రూపీస్ కి కట్ చేయడం జరిగింది. చూడాలి. అలాగే ఈ Q3 క్లోజ్ అయిపోతుంది కదా, క్లోజ్ అయినట్లయితే త్వరలోనే కంపెనీస్ ఈ Q3 నెంబర్స్ అయితే పోస్ట్ చేస్తాయి. సో ఈ నెంబర్స్ లోని కాంకర్ వాళ్ళ నెంబర్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. ఒకవేళ ఫర్దర్ గా కూడా వీళ్ళ నెంబర్స్ లో వీక్నెస్ కనుక కనపడినట్లయితే ఈ స్టాక్ లోని మనం మరికొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ నవంబర్ మంత్ లోని మ్యూచువల్ ఫండ్స్ ఫ్రెష్ గా కొని అండ్ అలాగే కంప్లీట్ గా ఎగ్జిట్ అయిన స్టాక్స్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. దీనిలో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో అయితే వీళ్ళు పెద్దగా ఫ్రెష్ ఎంట్రీస్ ఏం తీసుకోలేదు, కానీ స్మాల్ క్యాప్ స్పేస్ లోని CPCL, ఇండియా సిమెంట్స్, ఆప్టిమస్ ఇన్ఫ్రా అండ్ చాయిస్ ఇంటర్నేషనల్ లాంటి స్టాక్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ యాడ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎగ్జిట్ విషయంకి వస్తే మిడ్ క్యాప్ స్పేస్ లోని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ స్టాక్ నుంచి కంప్లీట్ ఎగ్జిట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ స్పేస్ లోని గ్లోబల్ స్పిరిట్స్ అండ్ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ లాంటి స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవడం జరిగింది. అండ్ వీటితో పాటు వీళ్ళు ఆల్రెడీ కొన్ని స్టాక్స్ ని హోల్డ్ చేస్తూ వాటి యొక్క స్టేక్ పెంచుకుంటారు కదా, దానిలో మనం చూసినట్లయితే లార్జ్ క్యాప్ లో జొమాటో, ట్రెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్, వరుణ్ బెవరేజెస్ లాంటి స్టాక్స్ లోని అడిషనల్ గా పర్చేసెస్ చేసినట్లయితే మిడ్ లోని KE ఇండస్ట్రీ, NMDC తో పాటు మరికొన్ని స్టాక్స్ ని పర్చేస్ చేశారు. అండ్ స్మాల్ క్యాప్ లోని వకార్డ్, మెడ్ ప్లాస్ తో పాటు ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి స్టాక్స్ లోని అడిషనల్ పర్చేస్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు స్టేక్ రెడ్యూస్ చేసుకున్నటువంటి స్టాక్స్ లిస్ట్ ని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం రీసెంట్ గానే మాట్లాడుకున్నాం కదా, ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్ సేల్స్ రిలేటెడ్ గా ఎక్కువగా వాళ్ళ పేరెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన డిపెండ్ అయిపోతున్నాయని. సో అలా డిపెండ్ అవడం వలన రిస్క్ అయితే చాలా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి IRDA వాళ్ళు ఈ పేరెంట్ బ్యాంక్ పైన డిపెండెన్సీ తగ్గించాలని చెప్పి ఒక రూల్ ని పాస్ చేయబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ రిపోర్ట్ చేసి
చేశాయి కదా, దీని రిలేటెడ్ గా ఈ రోజు అగైన్ మరొక న్యూస్ వచ్చింది. త్వరలోనే IRDA వాళ్ళు ఈ రెగ్యులేషన్ ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని, సో పేరెంట్ బ్యాంక్ పైన ఉన్నటువంటి డిపెండెన్సీని వీళ్ళు తగ్గించుకుని అక్రాస్ మల్టిపుల్ ఛానల్స్ ఉంటాయి కదా, ఈ ఛానల్స్ కి వీళ్ళ బిజినెస్ ని డైవర్సిఫై చేసినట్లయితే గ్రోత్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి IRDA వాళ్ళు ఈ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ IRDA ఈ రూల్ పాస్ చేసినట్లయితే దానివల్ల అందరికన్నా ఎక్కువగా HDFC లైఫ్, SBI లైఫ్ అండ్ మ్యాక్స్ లైఫ్ లాంటి కంపెనీస్ అయితే స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 3 కంపెనీస్ కి వచ్చేటువంటి టోటల్ బిజినెస్ లోని వీళ్ళ పేరెంట్ బ్యాంక్స్ యొక్క కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉన్నది. సో IRDA ఈ రూల్ పాస్ చేయగానే వెంటనే, అంటే పేరెంట్ బ్యాంక్ కాకుండా వీళ్ళు డైవర్సిఫై చేసినా కూడా వెంటనే వీళ్ళ బిజినెస్ లో గ్రోత్ రాలేదు కదా, సో దానివల్ల కొన్నాళ్ళు అయితే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు సౌతర్న్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి ఆల్రెడీ L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు LOA రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 110 crores 86 lakhs. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు సౌత్ సెంట్రల్ రైల్వే చెన్నై డివిజన్ లోని ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సెక్షన్స్ లోని వేరియస్ వర్క్స్ చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 18 months లో కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఇది RVNL వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ కెమికల్ కంపెనీ అయినటువంటి GHCL లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు గుజరాత్ కచ్ డిస్ట్రిక్ట్ లోని ఒక గ్రీన్ ఫీల్డ్ సోడా యాష్ ప్రాజెక్ట్ ని సెటప్ చేయాలనుకున్నారు. నౌ ఇలాంటి ప్రాజెక్ట్స్ ని సెటప్ చేయాలంటే వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అయితే రావాలి కదా. నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ కి క్లియరెన్స్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నుంచి ఈ క్లియరెన్స్ లభించింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ అయితే ముందుకు వెళ్ళబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఇలా కొత్త ప్రాజెక్ట్స్ ని సెటప్ చేయడం ద్వారా వీళ్ళ కెపాసిటీస్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. ఇది GHCL లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ HDFC బ్యాంక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ HDFC బ్యాంక్ వాళ్ళకి సెబీ వార్నింగ్ లెటర్ ని ఇష్యూ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ వార్నింగ్ లెటర్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు మర్చెంట్ బ్యాంకర్ గా వ్యవహరిస్తుంటారు కదా, ఈ మర్చెంట్ బ్యాంకర్ యాక్టివిటీస్ లోని సెబీకి చెందినటువంటి కొన్ని కంప్లైన్సెస్ ని HDFC బ్యాంక్ సరిగ్గా ఫాలో అవ్వలేదని, సో ఈ ఫాలో అవ్వట్లేదని చెప్పి గుర్తించడంతోనే సెబీ ఇప్పుడు వీళ్ళకి వార్నింగ్ లెటర్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నో ఈ వార్నింగ్ లెటర్ వలన వీళ్ళపైన ఎటువంటి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ కానీ వీళ్ళ ఆపరేషన్స్ ఆర్ యాక్టివిటీస్ పైన కానీ ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ నో సెబీ దగ్గర నుంచి వార్నింగ్ లెటర్ వచ్చింది కదా, ఈ వార్నింగ్ లెటర్ వచ్చిన తర్వాత ఈ నాన్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు సరి చేసుకోవాల్సి ఉన్నది. ఒకవేళ అగైన్ రిపీట్ అయినట్లయితే సెబీ వీళ్ళపైన పెనాల్టీస్ వేయడం, స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడం ఇటువంటివి చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ 25 లిమిటెడ్ వాళ్ళు రాజస్థాన్ జోధ్పూర్ లోని 250 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని కమిషన్ చేయడం జరిగింది. ఈ న్యూ ప్రాజెక్ట్ ని కమిషన్ చేయడం ద్వారా ఈ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ యొక్క టోటల్ ఆపరేషనల్ రెన్యూబుల్ జనరేషన్ కెపాసిటీ 11,434 మెగావాట్ కి రీచ్ అయింది. సో ఈ విధంగా వీళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళడం అన్నది అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ వైన్ ప్రొడ్యూస్ చేసేటువంటి సులా వైన్ యార్డ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ సులా వైన్ యార్డ్ వాళ్ళకి చెందిన ముంబై రిజిస్టర్డ్ ఆఫీస్ లోని అండ్ అలాగే నాసిక్ బిజినెస్ ప్లేస్ లోని ముంబై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ 11th డిసెంబర్ రోజున కండక్ట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళ ముంబై రిజిస్టర్డ్ ఆఫీస్ లో అయితే సెర్చ్ ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయాయని, దీనిలోని ఎటువంటి డాక్యుమెంట్స్ ని సీజ్ చేయలేదు అండ్ అలాగే ఎటువంటి బిహేవియర్ ఇష్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయలేదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ వీళ్ళ నాసిక్ బిజినెస్ ప్లేస్ ఉన్నది కదా, ఇక్కడైతే ఇంకా సెర్చ్ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయని అండ్ డిపార్ట్మెంట్ కి కోఆపరేట్ చేసి వాళ్ళు అడిగినటువంటి అన్ని క్లారిఫికేషన్స్ వీళ్ళు ఇస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ దీనివల్ల ప్రెసెంట్ అయితే వీళ్ళపైన ఎటువంటి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఉండదని చెప్పి కంపెనీ చెప్తుంది. కానీ సో వీళ్ళపైన అసలు సెర్చ్ ఆపరేషన్స్ ఎందుకు కండక్ట్ చేశారు అండ్ అంతేకాకుండా నాసిక్ బిజినెస్ ప్లేస్ లో ఇంకా ఈ ఆపరేషన్స్ కన్క్లూడ్ కూడా అవ్వలేదు కదా. సో వన్స్ ఇది కన్క్లూడ్ అయిన తర్వాత ముంబై స్టేట్ ట్యాక్స్ కమిషనర్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. సో వీళ్ళపైన ఈ సెర్చ్ ఆపరేషన్స్ జరిగాయన్న ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఇది సులా వైన్ యార్డ్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. బట్ ఈ సెర్చ్ ఆపరేషన్స్ లో వీళ్ళు ఏం తప్పు చేయలేదని బయటపడింది అనుకోండి, దెన్ దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా వీళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేశారని కనుక బయటపడినట్లయితే దానివల్ల సులా వైన్ యార్డ్స్ పైన కొంత ప్రెషర్ పడే అవకాశం ఉన్నది. నెక్స్ట్ L&T వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ డేటా సెంటర్ బిజినెస్ లోని లీడింగ్ క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఫస్ట్ మేజర్ క్లయింట్ అయితే వీళ్ళు ఆన్ బోర్డ్ చేయడం జరిగింది. ఈ డేటా సెంటర్ లోని టోటల్ గా 30 మెగావాట్ కెపాసిటీ ఉన్నదని, దీంట్లోని ఈ క్లయింట్ 6 మెగావాట్ ఐటీ లోడ్ కెపాసిటీని రెంట్ కి తీసుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ టెన్యూర్ వచ్చేసి 10 years. సో వీళ్ళ డేటా సెంటర్ బిజినెస్ లోని ఫస్ట్ మేజర్ క్లయింట్ ని వీళ్ళు ఆన్ బోర్డ్ చేశారు కాబట్టి ఇది L&T వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో 2 ఇంపార్టెంట్ బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. దీనిలో ముందుగా నువామాలోని వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ కంపెనీ అయినటువంటి
అయినటువంటి ఎడిల్వేస్ వాళ్ళు 7% పైన స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ ఎంటైర్ స్టేక్ ని ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ లో సెల్ చేయబోతున్నట్లుగా నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ ట్రేడ్ కూడా జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని టోటల్ గా 8.4% ఈక్విటీ వరకు హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. సో వీళ్ళ ప్రమోటర్స్ ఈ బ్లాక్ డీల్ లో సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. అండ్ ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ గా వీళ్ళ ప్రమోటర్స్ మీడియాకి రెస్పాండ్ అవుతూ ఈ బ్లాక్ ట్రేడ్ ద్వారా వీళ్ళకి ఏదైతే క్యాష్ రాబోతుందో దాన్ని ఈ ఎడిల్వేస్ గ్రూప్ కొన్నటువంటి డెట్ ని రీపే చేయడానికి యూజ్ చేస్తామని, అండ్ అంతేకాకుండా వీళ్ళ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లోని 30 to 35% ఆఫ్ ది స్టేక్ ని ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ కి 1500 to 2000 crores కి సెల్ చేయబోతున్నట్లుగా కూడా కామెంట్ చేయడం జరిగింది. సో నోవాలోని ఈ స్టేక్ ని సెల్ చేయడం ద్వారా టోటల్ గా వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ అయితే నోవా నుంచి ఎగ్జిట్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు న్యూలాండ్ ల్యాబొరేటరీస్ లో కూడా ఈ రోజు ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని 3.8% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్ వాళ్ళే ఈ స్టేక్ సేల్ చేసి ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ వీళ్ళే సెల్ చేసినట్లయితే వీళ్ళ నుంచి ఎవరు ఎక్వైర్ చేశారన్నది మనం చూడాలి. ఈ బ్లాక్ ట్రేడ్స్ అన్నిటి డీటెయిల్స్ కూడా ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ అల్యూమినియం కంపెనీ అయినటువంటి నాల్కో వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగటివ్ అప్డేట్ కనిపిస్తుంది. యాక్చువల్లీ అల్యూమినియం డిమాండ్ తగ్గుతుండటంతో ఆస్ట్రేలియన్ మైనర్ అయినటువంటి సౌత్ 32 వాళ్ళు ప్రీవియస్ గా ఏదైతే ప్రొడక్షన్ గైడెన్స్ ఇచ్చారో దాన్ని విత్డ్రా చేసుకున్నట్లుగా, అండ్ అలాగే అల్యూమినియం ప్రైస్లు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ లోని కరెక్ట్ అవుతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ అల్యూమినియం డిమాండ్ తగ్గి అల్యూమినియం ప్రైస్ కూడా తగ్గింది అనుకోండి, అది నాల్కో వాళ్ళ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. బట్ అనలిస్టులు ఏం ఎస్టిమేట్ చేస్తున్నారంటే ఈ అల్యూమినియం ప్రైస్లు 10 years యావరేజ్ ప్రైస్ లో ఏదైతే ఉంటుందో దానికన్నా కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేస్తున్నారు. చూడాలి, ఈ అల్యూమినియం ప్రైస్లు ప్రెసెంట్ అయితే తగ్గుతున్నాయి కదా, ఒక స్టేజ్ లో అవి కనుక స్టేబుల్ అయినట్లయితే ఓకే. ఒకవేళ ఫర్దర్ గా కూడా అల్యూమినియం ప్రైస్లు కనుక తగ్గినట్లయితే అది నాల్కో వాళ్ళకి మరికొంత నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. అండ్ డైలీ మనీ షోని క్లోజ్ చేసే ముందు ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో మీలో ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. డీటెయిల్ యొక్క లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.